మీ కామెంటుల సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా కుమారెడ్డి గారు, రామసముద్రం పేపర్ సముద్రంగా మారింది. ఇప్పటికీ జనవరి 20 నుండి ఫిబ్రవరి 20 మధ్య 1000 ఎకరాలు నాటారు. రెడీగా 1000 ఎకరాలు వరకు రెడీగా ఉంది. అయినా రైతులు భయపడవద్దు. రామసముద్రం పేపర్ సముద్రంగా మారింది. 1000 ఎకరాలు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ టమోటా క్రాప్ 99% జూలై నెలలో టమోటా పంటపై పెట్టిన పెట్టుబడిని ఎవరూ కోల్పోయారు. శ్రీరామగారి రామశ్రీ గారి కామెంట్ ఇది. ఇంకా కామెంట్ కొనసాగింపు ఉంది. మొత్తం మీద జూలై నెల ప్రత్యేకమైన నెల అని చెప్పి రామశ్రీ గారు చెప్పారు. ఇక అన్నా 15th ఐఎమ్ ప్లాంటింగ్ సాహో 20 acres. మోహన్ రెడ్డి గారు, ఆల్ ది బెస్ట్ అన్న. ట్రయింగ్ టు గెట్ 40 acres. ధనికొండ నరసింహారెడ్డి గారు రిప్లై ఇచ్చారు. ఇంకో 0 తక్కువగా ఉంది చూడండి బ్రో. వినోద్ కుమార్ గారు, 20 కాదు 40 కాదు, ఇంకో 0 తక్కువగా ఉంది, అది కూడా చేర్చుకోమని చెప్పి కోలాటపడి వినోద్ కుమార్ గారు కొంచెం హాస్యంగా కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే రమేష్ గారు, అన్న నార్త్ సైడ్ రేట్లు లేవు కాబట్టి తోటలు అందరూ వదిలేస్తారు. నాకున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ లాస్ట్ నుంచి మే జూన్ రేట్లు ఉండే అవకాశం ఉంది. ఒకటైతే వాస్తవం, రేట్లు లేవు కాబట్టి ఎవరు మన పక్క కానీ అటువైపు కానీ ఎవరు మెయింటెనెన్స్ చేయరు. దానికి ఇష్టగౌడ్ గారు రిప్లై ఇచ్చారు, మే నెల పక్కా రేట్లు. మీ విశ్లేషణ సరైనది. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, ప్రస్తుత వాతావరణంలో ఎలా ఉన్నా టమాటా ఖరాబ్ బాగానే వస్తుంది, తక్షణ వల్ల దానివల్ల పెద్ద యూజం లేదు, సోది చెప్పకండి అని చెప్పి. అందుకు శ్రీరామ గారు, బ్రో ఇఫ్ యూ సాటిస్ఫై విత్ ప్రొడక్ట్ యూ విల్ బై అగైన్ అండ్ అగైన్. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ యూ విల్ నాట్ బై. మోస్ట్ ఆఫ్ దెమ్ టెల్లింగ్ దట్ ప్రొడక్ట్ ఈస్ గుడ్, సో బై ఫ్రమ్ సయ్యద్ షహతాజ్ అన్న. థ్యాంక్ యూ. He may get some profit like 10 or 20 rupees profit on bottle. He is giving some kind of service to us through YouTube. Instead of buying outside from others, buy from Sayyid Shahtaj Anna. తక్షణ యొక్క రిజల్ట్ బాగానే ఒకసారి కొని చూడండి, బాగానే మళ్ళీ మానేయండి. అంతే చాలామంది రైతులు చెబుతున్నారు, తక్షణ ఫలితం బాగానే ఉందని చెప్పి. సయ్యద్ షహతాజ్ దగ్గర కొనండి మీరు, బాటిల్ కోసం 10 రూపాయలు ఆయనకు లాభం వస్తుంది. ఎందుకంటే ఆయన వల్ల మనకు యూట్యూబ్ ద్వారా కావాల్సిన సమాచారం ఉంటుంది కాబట్టి నన్ను ప్రోత్సహించమని రామశ్రీ గారు, శ్రీరామ గారు అన్నదాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక శ్రీను గారితో మోసం పక్కాని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న సయ్యద్ అన్న ఎక్స్పోర్ట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది మన ఏపీలో? ఇంకా చాలా సమయం ఉందన్న. పెన్షన్ స్కీమ్ 1960-62 దామోదరం సంజీవయ్య గారు ప్రవేశపెట్టారు. నాకున్న సమాచారం మేరకు వృద్ధాప్య పెన్షన్లు అన్నది అన్న ఎన్టీ రామారావు గారు ఆరంభించిన సమాచారం ఉంది. బట్ భారతదేశ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు ప్రవేశపెట్టారు. కామెంట్ పెట్టారు, కనుక్కుంటానన్న. అన్న బాబు గారు, అన్న జై శ్రీరామ్ జయం. అన్న మన టైం ఏమిటేమో తెలియదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే శ్రీరామ గారు, 5 ఎకరాల్లో ప్లాంటేషన్ జరిగితే మనం దానిని 20 నుండి 25 ఎకరాలుగా వీడియోలో చూపించవచ్చు. 4 వైపుల నుండి వీడియో రికార్డ్ చేయడం ద్వారా. కాబట్టి యూట్యూబ్లో చూపుతున్నది సరైన సమాచారం కాదు, అదంతా తప్పుడు సమాచారం. దే విల్ రికార్డ్ వీడియో ఫ్రమ్ ఆల్ ది 4 sides అండ్ దే విల్ టెల్ లైక్ హెవీ ప్లాంటేషన్. ఫార్ ప్రీవియస్ వీడియో కామెంట్ బాక్స్ వాజ్ ఓపెన్డ్. For 700 acres plantation video, comment box is turned off. 5 ఎకరాల ప్లాంటేషన్ జరిగితే దాన్ని మనము 20 ఎకరాల వీడియోలో చూపించవచ్చు, 4 రికార్డు చేసే అని శ్రీరాములు కామెంట్ పెట్టారు. ఇలాంటి తప్పుడు వీడియోలు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు యూట్యూబ్లోని ఆయన చెబుతున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఎంత వీలైతే అంత టమోటానే నాటండి, టమోటానే ముందు, మిగతావి అంత వద్దు. గాది మహేష్ గారు, అన్న గతంలో అయితే మదనపల్లి మండల చుట్టుపక్కల ప్రాంతాలలో పూల సాగు ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ ప్రస్తుతం టమోటా ప్లాంటేషన్లు భారీ పెరిగి అందరూ టమోటా వెళ్ళడంతో మదనపల్లి పట్టణానికి బయట రాష్ట్రాల నుంచి పూలు దిగుమతి అవుతున్నాయి. ధరలు కూడా బాగానే ఉన్నాయి. టమోటాలు వేయండి పర్లేదు, కానీ ముందే టమోటా తర్వాత పంటలు
తర్వాత పంటలు కూడా వేయాలి, టమోటాలు కూడా వేయాలి, పంట మార్పిడి కూడా చేయాలి. అవి మీ ఇష్టం. దిస్ ఇయర్ టమోటా ఫార్మర్స్ బికేమ్ బిలీనియర్స్ పక్కా. ఈ సంవత్సరం ఖచ్చితంగా అన్నదాతలు మిలీనియర్స్ కోటీశ్వర్లు అవుతారని చెప్పి ఆయన లక్షలుగా అనుకుంటాను అని గాంధీ కామెంట్ పెట్టారు. ఇక సురేష్ గారు, సేద్యాన్ని నమ్ముకున్న ఎంతో మంది రైతుల నోట్లో మట్టి కొడుతున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏం చేయమంటావు పుష్ప? ఈ సాఫ్ట్వేర్ శకావతులు ఇలా అటాక్ చేస్తుంటే మట్టినే నమ్ముకున్న పుష్పాలందరూ చివరికి ఎర్రి పుష్పాలుగా మిగిలిపోతున్నారు. హెవీ టమోటా ప్లాంటేషన్. దాని శ్రీరామ గారు, నేను జ్ఞాపకం చేసుకున్నాను మీది వీకోట ప్రాంతం అని మీరు చెప్పారు. 2 రోజుల క్రితం అక్కడికి వచ్చినాను, విక్రయాలపై విచారణ చేశాను. నారు విక్రయాలు చాలా తక్కువగా ఉన్నాయని నర్సరీ యజమాని తెలిపారు. నర్సరీ రోడ్డు పక్కన ఉంది. ఆ రోడ్డు వీకోట మరియు కుప్పం మార్గంలో ఉంది. నర్సరీ యజమాని పేరు రాఘవేంద్ర. ఇక నాగరాజు గారు, హెవీ ప్లాంటేషన్ చేస్తున్నారు, కొంచెం కేర్ఫుల్గా నాటండి. ఈ ఇయర్ బిగ్ ఫార్మర్స్కి పెద్ద దెబ్బ పడుతుంది చూడండి. హెవీ ప్లాంటేషన్, హెవీ హీట్ వేవ్స్, సో బిగ్ ఫార్మర్స్, నాట్ ఏ బిగ్ ఫార్మర్, బిజినెస్ మ్యాన్, టీచర్, సాఫ్ట్వేర్స్. గోవిందా నువ్వే చూడబోయా. ఈసారి హెవీ ప్లాంటేషన్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాదు, బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తులు, టీచర్లు అందరూ చేస్తున్నారు. ఈసారి వాళ్ళకి భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంది చూడండి అని కామెంట్ పెట్టారు. ఏదేమైనా జాగ్రత్తగా ప్లాంటేషన్ చేసుకోమని మాత్రం ఆయన అన్నదాత సలహా ఇస్తున్నారు. దానికి శివకుమార్ గారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఏం ప్రాబ్లం లేదు, నెలకు 1,00,00,000 సంపాదిస్తున్నారు. పోతే మహా అయితే 6 నెలల కష్టం పోతుంది, వస్తే కుంభస్థలం బద్దలు కొడతారు. లైఫ్ సెటిల్మెంట్, అందుకే వాళ్ళకేమీ నష్టం లేదు. పాపం చిన్న సన్నకారు రైతులకి కష్టాలు. ఒక్క పంట పోతే కోలుకోవడానికి చాలా ఏళ్ళు పడుతుంది. అలాంటప్పుడే మనోవేదనకు గురై లాస్ట్కి చావే మార్గం అని సూసైడ్ లాంటివి చేసుకుంటారు. ఇక మల్లికా గారు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వయసు దాటిపోయింది బ్రో, ఏదేమైనా సేమ్ టు యూ. పుల్వామా దాడికి అసూలు బాసిన అమరవీరులకు పాదాభివందనం. మల్లికార్జున గారు, మన ఛానల్ తరఫున కూడా ఆ అమరవీరులకు శ్రద్ధాంజలి. ఇక శ్రీరామ గారు, వన్ అన్నా ఈస్ కాల్ మీ యాజ్ అస్సాం రాజా. నో ప్రాబ్లం అన్నా. సమ్ టైమ్స్ అవర్ ప్లాన్స్ ఆర్ చేంజింగ్ ఇన్స్టెంట్లీ. ఇన్ అవర్ లోకల్ ఏరియా ఐ am following one tomato done for plantation. He was done plantation, so I am also doing అన్నా. యువర్స్ అస్సాం రాజా ఓకే అన్నారు. నన్ను ఒక ఆయన అస్సాం రాజా కామెంట్ పెట్టారు. ఓకే, ఆయన ఇష్టము. నేను మా ఏరియాలో ఒక టమోటా డాన్ని ఫాలో అవుతున్నాను. ఆయన ప్లాంటేషన్ చేశారు, సో నేను కూడా చేశాను. నేను అస్సాం రాజా ఓకే. కాబట్టి దీనికి 13 రిప్లై కామెంట్స్ వచ్చాయి. ఒక అన్నదాత అయితే రిక్వెస్ట్ పెట్టారు, అన్న రిప్లై కూడా చదవండి అని. వాటి సమాచారాన్ని మాత్రం మీకు తెలియజేస్తాను. డోంట్ రీడ్ ఆల్ రిప్లైస్. దానికి రమేష్ గారు, మీరు ఏ డాన్ను చూసి ఫిబ్రవరి నెలలో 410 కేజీల పాకిస్తాన్ ఛాలెంజ్ చేశారు నేను అడిగితే దానికి శ్రీరామ గారు రిప్లై ఇచ్చారు. నేను ఫాలో అవుతున్న డాన్ అయితే ఒకప్పుడు చాలా పేద రైతు, అయినా కేవలం 2 ఎకరాలు మాత్రమే ఉండేది. కానీ ఇవాళ మాత్రం కోట్లల్లో ఉన్నాడు. 20 ఎకరాల పొలం ఉంది. లోకల్లో సైట్లు ఉన్నాయి. బెంగళూరులో లోకల్ టౌన్లో మరి బెంగళూరు సైట్లు ఉన్నాయి. ఈ మొత్తమైన వ్యవసాయంలో మాత్రమే సంపాదించాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎర్న్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్స్ ఓన్లీ, లోకల్ సైట్ అండ్ బెంగళూరు సైట్ అండ్ క్రోస్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇంకా కామెంట్ కొనసాగుతుంది. ఆయన గురించి, ఆయన పేరు, ఆయన విజయగాథ మొత్తం మా ఏరియాలో అందరికీ తెలుసు. బట్ ఆయన పేరు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి దానికి అన్నా టెల్ మీ సి నవ్ ఆల్సో ఎక్స్పెక్ట్ గుడ్ ప్రైస్ ఫిబ్రవరి 20 to March 10th అట్లీస్ట్ 300 రూపీస్ శ్రీరామని పెట్టారు. ఇక సైషాదన్న, ప్లీజ్ రీడ్ రిప్లై కామెంట్ ఆల్సో టోల్డ్ టుడే, అదర్వైజ్ పీపుల్ మే మిస్అండర్స్టాండ్ అబౌట్ మీ. రిప్లై కామెంట్ కూడా చదవండి, లేకపోతే నా గురించి అన్నదాతలు తప్పుగా అనే అవకాశం ఉంది అని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. ఇప్పుడు చెబుతున్నాను, ఫిబ్రవరి మార్చి 20 తర్వాత 400 రూపాయలు పైన చిన్న బస్సు ఉండే అవకాశం ఉందని రమేష్ గారు కామెంట్ పెట్టారు.
దట్ ఇట్ ఈస్ టు గుడ్. ఐ జస్ట్ సే ఆల్ ది బెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. చాలా మంచి విషయం ఇది. అన్నదాత మంచి జరగాలని వారికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. తర్వాత ఉమాశంకర్ గారు, జీరో టు హీరో చాలామంది ఫార్మర్స్ ఉన్నారు ఇండియాలో. ఫార్మింగ్ ఇండస్ట్రీలో టమోటా క్రాప్ ఒక స్పెషల్. స్మాల్ ఇన్వెస్ట్మెంట్, లెస్ టైమ్, యూ విల్ బికమ్ రిచ్. దట్ ఈస్ వై ఎవరి వన్ లైక్స్. సున్నా స్థాయి నుంచి చాలామంది మన భారతదేశంలో కోటీశ్వరులు ఎదిగారు. ఈ వ్యవసాయాన్ని నమ్ముకున్న వాళ్ళు అన్నదాతలు. చిన్న పెట్టుబడి, అతి తక్కువ సమయం, భగవంతుడు అనుగ్రహిస్తే ధనవంతుడు. ఇది దట్ ఈజ్ వన్. ఇది టమోటా పంటతో సాధ్యం. అందుకే ప్రతి ఒక్కరూ టమోటా పంట వైపు మొగ్గు చూపుతున్నారు. టమోటా పంట పెట్టాలంటే భారీ పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని ఉమాశంకర్ కామెంట్ పెడితే, ఎస్ రామా గారు, లైఫ్ సెటిల్మెంట్ ఈజ్ నాట్ లాలీపాప్, వీ నీడ్ టేక్ టు రిస్క్. ఒకేసారి సెటిల్మెంట్, మనం జీవితంలో నిలదొక్కోవాలి, నిలబడాలి, స్థిరపడాలంటే ఇది లాలీపాప్ కాదు, మనం కొంచెం రిస్క్ తీసుకోవచ్చు పైన ఉమాశంకర్ శ్రీరామ గారు రిప్లై ఇచ్చారు. ఇక శ్రీరామ గారు, 99% జూలై నెలలో టమోటా పంటపై పెట్టిన పెట్టుబడిని ఎవరూ కోల్పోరు. కానీ మనకు లాభాలు కావాలంటే కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ప్లాంటేషన్ చేస్తాము. అందుకే జూలై నెల చాలా ప్రత్యేకం. సుప్రసాద్ గారు, మీ నెల గురించి. దానికి ఉమాశంకర్ గారు, ఐ డోంట్ అబౌట్ మంత్స్, ఐ నో ఓన్లీ డూ టమోటా ప్లాంటేషన్, ఎర్న్ మనీ, స్లెప్ట్ మనీ టు లేబర్స్, ట్రావెల్స్, కమిషన్. సో మెనీ పీపుల్ డిపెండ్స్ ఆన్ మీ, సో ఐ నీడ్ టు డూ మై డ్యూటీ. ఓకే అన్న, ఫైన్, యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్, కీప్ డూయింగ్, ఆల్ ది బెస్ట్ అన్న. ఎవరు? శ్రీరామ గారు ఉమాశంకర్ చెప్పింది. యూ కిడ్స్ కెప్ట్ హ్యాండ్ అవుట్ సైడ్ ద విండో ఇన్ ట్రైన్ ఇన్ దట్ ఫోటో, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అన్న శ్రీరామ గారు. లేదు శ్రీరామ గారు, ఆ ట్రైన్ ఇప్పుడు ఆగి ఉంది, మా అబ్బాయి అలా కూర్చున్నాడు అంతే. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మీరు కామెంట్లో హైలైట్ కామెంట్, పేపర్ సముద్రంలో మారిన రామసముద్రం. సమాచారం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.